ప్రైజ్ ది లార్డ్. యేసు నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? చాలా దినాల తర్వాత మరలా మిమ్మల్ని అందరు ఇంటి రీతిగా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ 10 దినాలు నేను ఈ సంక్రాంతి హాలిడేస్లో విశాఖపట్నం, శ్రీకాకుళం ఆయా ప్రాంతాల్లో, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిచర్య నిమిత్తము వెళ్ళడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో దేవుడు నన్ను బహుబలముగా వాడుకోవడం జరిగింది. వెళ్ళిన ప్రతి కుటుంబంలో ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఎంతో మంది దేవుని మహిమపరిచారు, దేవునిలో సంతోషించారు, దేవుణ్ణి అంగీకరిస్తూ ఆయనకి లోబడుతూ ఉంటామని దేవునిలో తీర్మానం చేసుకోవడం జరిగింది. దేవుడు నన్ను బలపరిచి ఆ ప్రాంతాల్లో ఆ మనుషుల మధ్య వాడుకోవటం చాలా సంతోషం. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరం నుంచి ఇక్కడ కూడా గుంటూరులో నేను ఉంటున్న ఇంటిలోనే ఆరాధనలు ప్రారంభించి ఉన్న ఆదివారపు ఆరాధనలు, సంఘ కార్యక్రమాలు నేను ప్రారంభించి ఉన్నాను. మరి ఈ రెంట్కుంటున్న ఈ ఇంటిలో ఆరాధనలు జరగటం కొంచెం ఓనర్స్ నుంచి కొంచెం అబ్జెక్షన్స్ జరుగుతున్నాయి. మరి ప్రార్థించండి. దేవుడు ఒక చక్కని స్థలాన్ని పరిచర్య కొరకు, ఆదివారపు ఆరాధనలు, సంఘ కార్యక్రమాలు జరగటానికి దేవుడు సహాయం చేయలాగున ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి అట్టి సహాయం చేసేవారిని లేవనెత్తులాగున ప్రార్థించండి. ఎంతో మంది సంఘంలో కావాల్సిన అవసరతల కొరకు నేను ఆల్రెడీ అందరికి తెలియచేసి ఉన్నాను. కొందరు సహకరిస్తున్నారు. అందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరందరి సహకారంతోనే నేను ఈ పనిలో కొనసాగుతాను అనేది మాత్రం మర్చిపోకండి. దేవుని యొక్క పనిలో, ఆయన యొక్క చేతిలో ఒక సాధనముగా వాడబడుతున్నాను. నా ఈ ఒంటరి పోరాటంలో మీ అందరి ఆత్మీయత, మీ అందరి ప్రేమ, మీ అందరి సహకారము లేనిదే నేను ముందుకు సాగలేను అనేది కూడా తెలియజేస్తున్నాను. సహకరించండి. దేవుని నామం పేరిట దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక, వృద్ధి చెందించునుగాక. మీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానము ఏలుబడి చేయునుగాక. మా ప్రతి ప్రార్థనలో మిమ్మల్ని గురించి ప్రార్థించటం అయితే మర్చిపోవటం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయం తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిచర్య చేస్తున్నారు కదా, నేను సంఘంలో అవసరతలు తెలియచేయటం, కొందరు ఏమంటున్నారంటే దేవుని సేవ చేస్తున్నారు కదా, దేవుడే సహాయం చేస్తాడు, మనుషుల మీద ఆధారపడకండి అని. దేవుడు సహాయం చేస్తాడు. ఎవరి ద్వారా? మీలాంటి వారి ద్వారా ఆయన సహాయం చేస్తాడు. మీలాంటి వారిని ప్రేరేపించి ఆయన పనిని జరిగించుకుంటాడు. ఇది తెలియచేయటం సేవకురాలిగా నా బాధ్యత. అది సహకరించాలా లేదా అన్నది నీ యొక్క మనస్థితి, నీ యొక్క ఆత్మీయ స్థితి. వాక్యములో నువ్వు ఎదిగి ఉంటే దేవుని యొక్క పని కొరకు సహకరిస్తావు. లేదు, ఇంకా లోకంలో నువ్వు మగ్గిపోతూ ఉంటే ఇలాగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కనుక నీ పని కొరకు సహకరించాలి అంటే నువ్వు కూడా చాలా ధన్యుడివై ఉండాలి, చాలా ధన్యురాలివై ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఊరికే రావు. ఆయన సేవకి, ఆయన సేవకులకి సహకరించటం వల్లనే నువ్వు ఆశీర్వదించబడతావనేది జ్ఞాపకం ఉంచుకుంటే చాలా దేవుని సన్నిధిలో కనికరించబడతారు అనే విషయం తెలియచేస్తున్నాను. ఇది దేవుని పని. నా ఇంటి అవసరతలకో, నా సొంత అవసరతలకో నేను ఎక్కడ ఎవరిని ఎప్పుడు చేయి చాచలేదు. అలా చాచే పరిస్థితి నా దేవుడు నాకు రానివ్వలేదు. అంటే నాకేదో ఉంది అని కాదు. నేను మీకు ఏది తెలియచేసినా పరిచర్య కొరకు మాత్రమే తెలియచేస్తున్నాను. నా అవసరతలు తెలియచేస్తే ఎవరు సహకరించటం లేదు. సహకరిస్తున్నారు కదా అని కూడా ఎవరు అనుకోకండి. నేను ఉన్నా లేకపోయినా నేను, నా బిడ్డలు సంతోషంగా దేవునిలో ఆయన పని కొరకు మాత్రం సహకరించండి. అది మీ కుటుంబాలకి చాలా ఆశీర్వాదము. దేవుని సేవకురాలిగా చెప్తున్నాను, గ్రహించండి. వాక్యపు లోతుల్ని నేను ఈ పనిలో కొనసాగుతాను అనేది మాత్రం మర్చిపోకండి. దేవుని యొక్క పనిలో, ఆయన యొక్క చేతిలో ఒక సాధనముగా వాడబడుతున్నాను. నా ఈ ఒంటరి పోరాటంలో మీ అందరి ఆత్మీయత, మీ అందరి ప్రేమ, మీ అందరి సహకారము లేనిదే నేను ముందుకు సాగలేను అనేది కూడా తెలియజేస్తున్నాను. సహకరించండి. దేవుని నామం పేరిట దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక, వృద్ధి చెందించునుగాక. మీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానము ఏలుబడి చేయునుగాక. మా ప్రతి ప్రార్థనలో మిమ్మల్ని గురించి ప్రార్థించటం అయితే మర్చిపోవటం.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.